ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని ఒకసారి ఆలోచించాం. 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం ఈరోజు ఈ వాక్య భాగాన్ని ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి ముందు కొనసాగిద్దాం. పౌలు గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి సంఘటన. 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇదిరే సార్, దేవుడు తనకున్నటువంటి అపారమైనటువంటి ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తులో, కేవలం యేసుక్రీస్తులో మాత్రమే మీ ప్రతి అవసరం తీరుస్తాడు అనే వాక్య భాగాన్ని. ఇప్పుడు నేను ఈ విషయాన్ని జిబ్బన్లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్రతి అవసరం అంటే సరేమ్మా, ప్రతి అవసరం అంటే ఆలోచించండి ఒకసారి. ఒక మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం. భూమి మీద జీవిస్తున్నటువంటి ఒక మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయి? ప్రతి అవసరం అనగా నీ ప్రతి అవసరత అనగా అసలు భూమి మీద మనిషికి ఏం అవసరాలు ఉంటాయి? అసలు ఊరికినే జనరల్గా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్లోగన్ గురించి ఆలోచిద్దాం. ఆలోచిస్తే మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి స్లోగన్ ఏంటంటే కూడు, గూడు, గుడ్డ. ఇవేగా ఒక మనిషికి అవసరమైనది. ఏ మనిషికైనా అవసరమైన ఇవే ప్రభుత్వం చేసింది. అది ప్రభుత్వ స్లోగన్ ఏంటంటే తినడానికి మంచి భోజనం, ఉండడానికి ఒక ఇల్లు, మనం కట్టుకోవడానికి మంచి బట్టలు. ఇవే కదా, ఇంకేమైనా ఉందా అవసరం? ప్రతి మనిషికి ఉన్నటువంటి అవసరం. నేను ఇందాక మేము డాక్టర్ గారు కలిసి మేము ఆలోచిస్తున్నప్పుడు ఒక మంచి విషయం గురించి మేమిద్దరం కలిసి ఆలోచించాం. ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదించాడంటే అతను కుటుంబం సంతోషంగా బ్రతికేస్తుంది. దాంట్లో వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి. నెల వచ్చేసరికి 1,00,000 రూపాయలు సంపాదిస్తుందంటే సరే, ఇంకొకటి వెళ్ళి మంచి వ్యాపారం చేసి మా సత్యానందమయ్య గారు చెప్పినట్టు ఒక వ్యక్తి ఒకరోజు 25,000 సంపాదిస్తున్నారు. ఒకరోజు నెల వచ్చేసరికల్లా 7.5 లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరం వచ్చేసరికల్లా 90 లక్షలు సంపాదించేస్తున్నారు. ఒక నెల వచ్చేసరికి, నన్ను క్షమించండి, 12 నెలలు వచ్చేసరికి ఒక సంవత్సరంలో 90 లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. ఇంకొక వ్యక్తి వెళ్తే ఇంకొక వ్యాపారం చేస్తూ సంవత్సరానికి వచ్చేసరికల్లా ఆ వ్యక్తి ఒక 10-20 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక సినిమా యాక్టర్ని తీసుకుందాం, ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాను. నేను ఇదంతా మీకు ఎందుకు ఈ గ్రేడింగ్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఏంటంటే తినడానికి మంచి ఆహారం, కట్టుకోవడానికి మంచి బట్టలు, ఆ తర్వాత ఉండడానికి మంచి ఇల్లు. ఇప్పుడు ఈ సంగతులను వదిలేసి ఒక వ్యక్తి కోట్ల రూపాయల ఆశని సమకూర్చుకోవడం కోసం ఎలాంటి పనులు చేస్తున్నాడు? పోనీ ఆ కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకొని తను వెళ్తూ ఏమైనా మూట తీసుకొని వెళ్ళిపోతాడా తను పోయే ప్రదేశానికి? అయినను సరే దానికోసం మంచి ఆరాటం, పోరాటం, దానికోసం మంత్రాలు, తంత్రాలు, మాయలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుట్ర, కుతంత్రాలు. పోనీ ఏమన్నా వాటిని కట్టుకొని పోతాడా? బాగా ఆలోచిస్తాను నేను. ఒక వ్యక్తి తన డబ్బులు బాగా సంపాదించడం కోసం 6 వారాలు కష్టపడే టయానికి అన్నం తినలే. అన్నం తినేంత టైం ఉండట్లేదు. ఒక మంచి బట్టలు ధరించుకొని వాటితో కలిసి సంతోషించి ఆనందించడానికి టైం దొరకట్లేదు. వాడు అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టుకున్నా ఆ బిల్డింగ్లో ఉండలేక రోజు ఊళ్ళు పట్టుకొని తిరగటమే ఆ డబ్బులు సంపాదన మీద.
ఇక అప్పుడు అతను సంపాదించిన డబ్బుల వలన అతనికి ఏం సుఖం దొరికింది? పోయేటప్పుడు ఏమైనా ఎమ్మడి పెట్టుకొని పోయాడంటే అది లేదు సుఖి. ఒట్టి చేతులతో వెళ్ళిపోవడమే, ఒంటి మీద గుడ్డ కూడా లేకుండానే. ఇదే బైబిల్ గ్రంథంలో మనకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పాడు ఒక ఆయన. మీకు తెలుసు ఆయన ఎవరు? ఏమని చెప్పాడంటే ఆయన, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వచ్చాను, మళ్ళీ తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోవాలి నేను. ఇదంతా నాకు దేవుడే ఇచ్చాడు, భూమి మీదకి వచ్చినాక మొత్తం దేవుడే తీసుకున్నాడు, హ్యాపీ, థ్యాంక్ యూ గాడ్ అన్నాడు. అంటే మనం చూస్తుండగా ఎంతోమంది చనిపోతూ ఉంటారు. దాంట్లో పెద్ద ధనవంతులు ఉంటారు, మామూలు జీవితాన్ని జీవించే మనుషులు ఉంటారు. అంత మాత్రమే కాకుండా బాగా డబ్బులు కూడా లేని పేదవాళ్ళు ఉంటారు. దీంట్లో అందరూ ఒకలాగానే చనిపోతున్నారా, లేకుంటే ఏమన్నా వెరైటీగా గ్రేడులను బట్టి చనిపోతున్నారా? ఇజ్రాయెల్ సార్, ఎవరు చనిపోయినా వాళ్ళందరినీ మనం తీసుకొని వెళ్ళిపోయి సమాధిలో పెట్టేసి వచ్చేస్తున్నామా, లేకుంటే ఏమన్నా బాగా డబ్బులున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా సమాధి చేస్తున్నామా? కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళ కోసం మనం ఏమైనా పెద్ద ఇష్యూస్ చేసేసి మనం ఏమైనా పెద్ద గ్రేడ్ మనం దానికోసం అమలు చేస్తున్నాము. డబ్బు లేదు కదా అని వాళ్ళని చిన్న చూపు చూస్తున్నామా? చావు దగ్గర అందరూ సమానంగానే ఉన్నారా? అందరూ సమానంగానే ఉన్నారు. ఇది ఆలోచిద్దాం మనం అందరం. కాగా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని ఒకసారి ఆలోచిస్తే, కాగా దేవుడు తన అపారమైనటువంటి ఐశ్వర్యం చొప్పున తనకున్నటువంటి చాలా ధననిధిలో నుండి, తనకున్నటువంటి ఒక గొప్ప ధనాగారంలో నుండి క్రీస్తు యేసునందు మహిమలో ఎట్లట ఇజ్రాయెల్ సార్, కేవలం క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాను. ప్రతి అవసరం అనగానే నేను మళ్ళీ అందుకే మీ అందరికీ ఒక విషయం చెప్పాను. ఇప్పుడు నేను ప్రతి మనిషికి అవసరం ఉన్నవి 3 సంగతులు ఉంటాయి. భూమి మీద జీవించే ప్రతి మనిషికి కావాల్సింది 3 సంగతులే, 3 అవసరాలే ఉంటాయి. మొదటిది ఏంటంటే కడుపు నిండా భోజనం. అది 3 పూట్ల భోజనం, లేదంటే 4 సార్లు తినగలిగిన వాడికి 4 పూట్ల భోజనం, లేదు 2 పూట్ల తినగలిగిన వాడికి 2 పూట్ల భోజనం. కడుపు నిండా భోజనం ఉండాలి. ఇది మొదటిది అవసరం. రెండో అవసరం ఏంటంటే అతను ధరించుకోవడానికి బట్టలు ఉండాలి. ఎందుకంటే ఆదాము కాలంలోనే వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడే దేవుడు వాళ్ళని ఆ తోటలోంచి బయటికి పంపించేటప్పుడే వాడు దిగంబరిగా ఉన్నానని సిగ్గుపడుతున్నాడు కనుక ఆ సిగ్గుని దాచుకోవడం కోసం దేవుడే స్వయాన చర్మపు చొక్కాలను వాళ్ళకి కుట్టించి తొడిగించి పంపించేసి, అది మొదలు వాడికి కావాల్సింది ఏంటంటే రెండో అవసరం, ఒంటి మీద వస్త్రం అవసరం. లేకపోతే మూడవది ఏంటంటే తాను నివాసం ఉండడానికి ఒక నివాస గృహము అవసరమై ఉన్నాడు. ఈ 3 అవసరాలు ఒక మనిషికి సరిపోయినటువంటి అవసరం. వీటిని మించి ఇంకేదైనా ఆలోచిస్తున్నాడంటే అర్థం ఏంటి? సరే, మీ అందరి గురించి దీని గురించి మళ్ళీ మనం మాటిగా డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక విషయం చెప్తాను. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాల బానిసత్వానికి అప్పచెప్పారు ఐగుప్తు దేశంలో. అప్పచెప్పిన తర్వాత వాళ్ళందరూ దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు మొరలు ఆయనకు పంపించినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కనికరించి మోషేని పంపించేసి వాళ్ళందరినీ లోపలికి ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని కూడా పాయ చేశారు. వాళ్ళందరినీ తీసుకురావడానికి 12 రకములైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేశారు. అవన్నీ చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చారు. అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పారు లేదు, 40 సంవత్సరాలు. వాళ్ళకి ఆకలి కాలేదా?
అయిందా లేదు? ఆకలైన తర్వాత వాళ్ళకి అక్కడ అడవుల్లో దొరుకుతున్నటువంటి ఆహారాన్ని తిన్న తర్వాత వాళ్ళు చాలా మనసు నొచ్చుకొని, ఏమిటి కాకరకాయలు, ఈ కేకరకాయలు ఏంటి, ఈ దోసకాయలు ఏంటి, మాకు ఏంటయ్యా ఈ కర్మ, అక్కడ ఉన్నప్పుడు మాకు ఎంత భోజనం ఉంది, మాకు అక్కడ మాంసం పెట్టారని వాళ్ళంతా సనుగుతూ ఉంటే ఆహారం పెట్టారా లేదా దేవుడు? ఏం ఆహారం పెట్టారో తెలుసా సుధాకర్ సార్? దేవదూతలు పూజించే ఆహారం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దాని పేరు మన్నా పెట్టారు. అదేంటో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అది అర్థం కాక దానిని చూసి అది అలా పుల్లలుగా, అది అంతా టీపీగా అలా ఉంటే దాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక, ఏమనాలో అర్థం కాక ఇదేమి అన్నారు వాళ్ళు. అదే మాటని పుట్టినోట్లో ఏం రాశారంటే మన్నా. దేవదూతల ఆహారం అని బైబిల్లో నిక్షిప్తం చేయబడి ఉంది, దాంట్లో రాయబడి ఉంది. అలాంటి ఆహారాన్ని పెట్టారా లేదా? పెట్టారా లేదా? ఒక మనిషికి ప్రధానమైనటువంటి అవసరం ఏంటి? ఆహారం. ఆ ఆహారాన్ని 40 ఏళ్ళు పెట్టారా లేదా? ఒక రకమైన ఆహారం తినడానికి వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు సనుగులు గొణుగుతుంటే వాళ్ళ కోసం ఏం చేశారు తెలుసా దేవుడు? దక్షిణ దేశం నుండి ఏం పంపించారు? పూరేళ్ళను పంపించారు. ఈ పూరేళ్ళు ఎంత ఎత్తులో అంట తెలుసా? 1.5 మూర ఎత్తులో ఉన్నాయట. అంటే అంత ఎత్తులో పడిపోయి ఉన్నాయి. వాళ్ళు కొట్టుకొని చంపి తినేంత వరకు కూడా లేవట్లేదంట. దేవుడి ఆజ్ఞతో వాళ్ళు మాంసం కావాలని వాళ్ళు కోరుకున్నందుకు మాంసాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి ఆహారం మళ్ళీ అది. మనం ఇప్పుడు చిన్నపిల్లలకు ఇది పూరేడు గురించి తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు పూరేడు గురించి. ఎంత టేస్టీ ఫుడ్ అనమాట అది మాంసంలో. దాని గురించే చిన్నప్పుడు ఒక సామెత ఉండేది మాకు. దాన్ని వెనుకున్నటువంటి ఆ ఈగలు ఉండేది, దాన్ని ఏమంటారు? దాన్ని ఎనక పుత్తి అని. పుట్టెడు అంటే ఏంటో తెలుసా? 8 బస్తాల బియ్యం తినొచ్చట. పుట్టెడు వడ్లు అంటే ఎన్నిరా? 8 బస్తాల బియ్యం వండొచ్చట ఒక పూరేడుతో, ఆ మాంసంతో. అంటే అంత టేస్టీ ఫుడ్. దేవుడు తన ప్రజలు ఆకలి అంటూ ఆ ఆకలి తీర్చమని అడిగితే ఆ ఆకలి తీర్చడానికి ఆయన కాకరకాయలు కేకరకాయలు పెట్టారని వాళ్ళంతా సనుగుతూ గొనుగుతుంటే వాళ్ళకి ఆయన పెట్టినటువంటి అంత శ్రేష్టమైనటువంటి ఫుడ్ అది. ఎలా తిన్నారంటే తెలుసా? అది పండ్లలో ఇరుక్కుంటే నాలాంటి ఏదో పుల్లలు పెట్టి కూర్చుకున్నట్టు వాళ్ళు పీక్కొని తిన్నదాకా కూడా అలాగే ఉందంట. మళ్ళీ మాంసం వచ్చేసరికి పళ్ళల్లో ఇరుక్కున్న పీకోవడం కూడా కాలేదట. మళ్ళీ మాంసం రెడీ ఉందంట. దేవుడు పోషించారా లేదు? చేశారా? ఇప్పుడు వాళ్ళ బట్టల గురించి ఏమని రాయబడింది తెలుసా బైబిల్ గ్రంథంలో? ఆ 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరిగినప్పుడు వాళ్ళ బట్టల గురించి ఏం రాయబడిందో తెలుసా? కనీసం బట్ట నలగలేదండి. 40 సంవత్సరాలు సుమి. ఇదేదో 1-2 సంవత్సరాలు 1-2 రోజులది కాదు. నేను ఈ షర్ట్ 2వ రోజు వేసుకోవాలంటే నాకు అంత పెద్ద కష్టం. నాకు ఇది 2వ రోజు వేసుకోలేను నేను ఈ వస్త్రాన్ని నేను. ఎందుకంటే మొదటి రోజు వేసుకుంటే చెమట పట్టి 2వ రోజు వేసుకోవాలంటే అదంతా కంపు కొట్టింది నాకు. కానీ దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో నడిపితే కనీసం ఆ బట్టలు చిరగలేదు, బట్టలు నలగలేదు. అవి వాళ్ళ చెప్పులు కాళ్ళకేసుకున్నటువంటి ఆ చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళ కాళ్ళు కూడా నడిచి వాపులు రాలేదట అయిపడుతుంది బైబిల్లో. ఉందా అలాగే ఉందా? రండి ఒకసారి నెహెమ్యా గ్రంథంలో వెళ్ళి చూద్దాం. మనం ఒకసారి చూద్దాం ఏముందో అది. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి ఏముందో అసలు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ అధ్యాయం సార్ నేను క్షమించాను 9వ అధ్యాయము 20-21 వచనాలు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారి
వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు అని రాయబడి. దేవుడు తన ప్రజలకు కావాల్సినటువంటి మనం ఇప్పుడు ఇదే అనుకున్నాం ఏంటట, ఆహారము, వస్త్రము, నివాసము. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పారు, దాని గురించి ఆలోచిస్తాను నేను ఇప్పుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పెట్టి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూస్తాను ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను మీకు బాధ అవసరం లేదు, మీకు చింత అవసరం లేదని చెప్పాడు. చాలు చాలు చాలు, ఒక్క నిమిషం. మీరు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడ నివాసం ఉండాలి, మీరు ఏమి ఈ లోకంలో ఎలా జీవితం, మీకు అసలు చింతే అవసరం లేదు. మనం ఇప్పుడు ఒకసారి చూసాం, దేవుడు పరలోకపు ఆహారాన్ని భూమి మీదకి పంపించి పెట్టారని, తినడానికి వాళ్ళకు కాకరకాయలు కీకరకాయలని బాధపడుతున్నారని, వాళ్ళు అవన్నీ తినలేకపోతున్నారని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కోసం పూరేళ్ళు లాంటి శ్రేష్టమైన మాంసాహారం పెట్టారని చూసాం. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలో ఇంకొక విషయాన్ని ఆలోచిద్దాం. ఏమి త్రాగుదమో, నువ్వు తాగడానికి నీకు నీళ్ళు ఎలా, ఇది కూడా నీకు అవసరం లేదన్న. అదే 40 సంవత్సరాలు అరణ్యంలో నడుపుతున్నప్పుడు వాళ్ళకి దాహం కాలేదా? ఎరా ప్రియాంక, మనిషికి దాహం కాలేదా? ఏం చేశారు మరి దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు? మోషే దగ్గరికి వెళ్ళి బండను కొట్టమయ్యా, నీకు బండ నీళ్ళు ఇస్తుంది అన్నారు. ఇది ఎక్కడ అద్భుతం? మా జిమ్మల్ని కలిసి సంఘ సహవాస కూడికి ఉందంటే బోరింగ్ దగ్గర పోయి నీళ్లు కొట్టుకొని తీసుకొచ్చాడు, బోరు వచ్చింది, బోర్లో కొడితే నీళ్ళు వచ్చేసి. కానీ ఇక్కడ మోసైతే ఏం చెప్తున్నారు, కర్రతో బండని కొడితే నీళ్ళు వచ్చేస్తాయి. ఇజ్రాయిలీలందరూ 6 లక్షల కాల్బలం తాగాలి, నీళ్ళు ఇచ్చారు. వాళ్ళు తాగడమే కాదు, వాళ్ళ వంటలకి వాళ్ళ పశువులకి పెట్టుకొని స్టోర్ చేసుకునేంత వాటర్ ఇచ్చేశారు దేవుడు వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ అలాంటి అవసరం వచ్చింది. అప్పుడు వెళ్ళి మోసతో ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి ఆ పండతో మాట్లాడు, ఇస్తుందన్న. ఇందాక కొట్టమని చెప్పారు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడు అని చెప్పారు. ఈ 6 లక్షల మంది పీపుల్ అయినటువంటి ఇజ్రాయేలీలు పెట్టినటువంటి ఆ ఒత్తిడికి, ఆ చికాకుకు మోసే మనసులో అది ఫీడ్ అయిందో లేదో తెలియదు, కానీ దేవుడు వెళ్ళి మాట్లాడు అని చెప్తే ఆయన వెళ్ళి మళ్ళా 2సారే కొట్టాడు. వాటర్ అయితే వచ్చింది, కానీ తర్వాత చెప్పిన పని చేయలేదని మోసే లాంటి పెద్ద నాయకుడికే పనిష్మెంట్ వచ్చేసింది, శిక్ష వచ్చేసింది ఆయనకు. ఏంటంటే పాలుదేళ్ళు ప్రవహించే దేశం నీకు ఇస్తానని చెప్పి అది మాత్రం ఇవ్వలే దేవుడు. ఇప్పుడు ఇలా అయిపోయింది, 2 సార్లు వాటర్ ప్రాబ్లం అయిపోయిందిగా, మళ్ళీ వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద చెరువు నిండా వాటర్ ఉంది. అది వంగి ఒకటి తాగాలనుకోగానే వెంటనే వచ్చి ఇంకోటి పట్టుకొని ఆగాగు, అవన్నీ విషపూరితమైన వాటర్ ఉన్నాయన్నారు. దాంట్లో అంతా విషయం ఉంది, ఆ వాటర్ మనం తాగకూడదు, తాగితే చస్తామని అక్కడ వాడు తాకుండా అక్కడ ఉంటే మళ్ళీ వెంటనే దేవుడు మోసంతో ఏం చేశారంటే, ఆ చెట్టు కొమ్మ మీరు అని చెప్పి దాన్ని తీసిపోయి ఆ నీళ్ళలో వేయి అన్నాడు నదిలో. చెట్టు కొమ్మ విరిసి నదిలో వేస్తే వాటర్ విషపూరితమైనటువంటి వాటర్ కాస్త చాలా తీయటి వాటర్గా మారిపోయాయి. మళ్ళీ పశువులు తాగాయి, మనుషులు తాగారు, మళ్ళీ స్టోర్ చేసుకున్నారు, మళ్ళీ. ఇప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మళ్ళీ మాట దగ్గరికి వచ్చేస్తాను. ఆయనకి ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలనే చింత నీకు అవసరం లేదని యేసుప్రభు చెప్తుంటే, అప్పుడున్నటువంటి ఇజ్రాయేలీని మనం ఎగ్జాంపుల్గా మనం అందరం ఆలోచిస్తుంటే, వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేశారో మనం తెలుసుకుంటుంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు అనే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక, మనిషికి భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి జీవించడానికి అవసరమైనటువంటి 3 అవసరతల గురించి ఆలోచిస్తున్నాడు.
ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ వెళ్ళి ఆలోచిస్తున్నాను, ఒక మనిషికి ఈ 3 అవసరాలు ఉంటే సరిపోయే కాడ ఈ 3 అవసరాలు బట్టలు కొనుక్కోవడానికి ఒక 1000 రూపాయలు అవసరం ఉన్న చోట, లేదా ఆహారాన్ని తెచ్చుకోవడానికి ఒక నెలకు సరిపడా ఆహారాన్ని తెచ్చుకోవడానికి ఒక 5000 అవసరమైన చోట, ఒక మనిషి నెల వరకు బ్రతకడానికి తన ఇల్లుని కట్టుకోవడానికి వాటన్నిటికీ అవసరమైనటువంటి ఆ ఆస్తిని అంతటిని సమకూర్చుకోవడానికి అవసరమైన చోట అతను 1,00,000 రూపాయలు అవసరమైతే ఈ మనిషి వీటన్నిటిని గురించి చింత నీకు లేదు అని యేసు ప్రభు చేత బోధింపబడినప్పటికీ వాటి కోసమే ఆరాటం, పోరాటం, అన్ని సంగతులు అవి. మళ్ళీ ఇప్పుడు పైపెచ్చు మనలోనే చాలామంది సహోదరులు, మా అన్నయ్య లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ చేరి మళ్ళీ ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి దేవుడా అని మళ్ళీ ప్రార్థన. ఇంట్లో బియ్యం టిక్కి ఉంటుంది, వండుకొని తింటాం. మా కిషోర్ లాంటి వాడు అయితే ఒక నెలకు సరిపడా సరుకులు వేసేసాడు, ఇంట్లో రేషన్ వేసేసాడు, అన్నీ వేసాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాయా నాకు ఏ రోజు ఆహారం ఆ రోజే అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని తప్పుపడను సుమి, ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ఎవరిని తప్పుపడడానికే లేదు. మనం యేసుప్రభు ఏం చెప్పాడంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఇవన్నీ నీకు అవసరం లేదన్నాడు. ఈ నివసించడాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పాడు. ఏంటంటే ఆయన దగ్గర వెంబడించడానికి వస్తుంటే వాళ్ళతో ఏం చెప్పారో తెలుసా? నక్కలకు వాటికి ఇల్లు ఉందన్నాడు, నక్కలకు ఇల్లు ఉందన్నాడు. అందమాత్రం కాదు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయన్నారు, కానీ నాకు కనీసం తలవాల్చడానికి స్థలమే లేదన్నారు. కానీ ఆయనే ఒక గొప్ప మహాపట్టణపు అధిపతి. అని అంత పెద్ద పట్టణానికి అధిపతి అయినటువంటి ఆయన ఏం చెప్పారంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం సిద్ధం చేయడానికి పోతానంటే అది ఇక్కడ తయారు చేయాలని ట్రై చేస్తున్నాం మనం. దానికోసం ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని చేయకూడని పనులన్నీ. ఇప్పుడు మళ్ళీ ఒక విషయాన్ని చూద్దాం. ఇవన్నీ ఏంటంటే సుమి, మీ అందరూ పరలోకం వెళ్ళడానికి అవసరమైనటువంటి వాక్య భాగాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి మన చేతికిస్తే మనం చదువుకునే ఓర్పు, సహనం మనకు ఉండదు కనుక మీకోసం మేము చదివి మీకు చెప్పడం ఇదంతా అంతే. ఒక్కొక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, పోయిన వారం చెప్పినట్టే, ఒక్కొక్కసారి వాక్య భాగం చెప్తున్నప్పుడు అది నా మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంది. అది అలా పుచ్చుకొని చివరికి ఏమైందంటే 20 ఏళ్లలో నేను ఒక అద్భుతమైనటువంటి రీతిగా నేను రూపాంతరం చెందాను. ఇంకనూ చాలా మారాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ వాక్య భాగం మీకు చెప్పి అది నన్ను పుచ్చుకొని నేను ఒక అద్భుతమైనటువంటి ఒక సువార్థికుడిగా, ఒక అద్భుతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందుతున్నాను. నేను సంవత్సరం రోజు ఎప్పుడైనా ఒక కొత్త వాక్యం తెచ్చి మీకు చెప్తుంటే అది నన్ను తిరిగి పుచ్చుకొని నువ్వు ఇలా ఉంటున్నావా అనే క్వశ్చన్ నాకు ఎదురైనప్పుడు అలా ఉండడానికే ప్రయత్నం చేస్తూ వచ్చేస్తున్నాను. అందుకే నేను దినదినము దేవునికి దగ్గరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాలా చాలా గొప్ప సంగతి. ఇప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు మన ప్రతి అవసరం? క్రీస్తు యేసునందు మహిమలు అనే ఒక కండిషన్ పెట్టారు సార్. క్రీస్తు యేసునందు మహిమలు అనే ఒక కండిషన్ పెట్టారు. నేను ఎవరిని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని మనం తప్పు పట్టేదే లేదు. అందరూ దేవునికి దగ్గరగా రావాలని కోరుకుంటున్నాను. నేను అందరూ దేవునితో కలిసి జీవించాలని, దేవునితో కలిసి ఆనందించాలని, దేవునితో కలిసి సంతోషించాలని, ఆయన ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఆయన అంటే భయము భక్తి కలిగి మీరందరూ జీవించాలని కోరుకుంటున్నాను. చాలామందికి ఇదంతా వేలం వెర్రి, చాలామందికి ఇది ఒక వేలం వెర్రి. దేవుడు, సేవ, ప్రార్థన, మీటింగులు, ఇదంతా ఒక వేలం వెర్రి ప్రజలందరూ. వీటన్నిటిని మించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ తెచ్చుకుంటారు. అంతా ఏంటో తెలుసా? ఇవాళ రేపు ఎవడు ఉంటాడు అయ్యగారు నీతిగా? సుధాకర్ సార్, ఎవడే అంత భక్తి ఉండేది?
ఎవడయా ప్రార్థన ఆబ్సెంట్ లేకుండా పోయేది? ఎవడయా పనులన్నీ మానేసుకుని ప్రార్థన పోయేది? ఎవడయా నీతిమంతుడు ఇయ్యాలి రేపు భూమి మీద? సరే, ఈ స్టేట్మెంట్ మీరు అలాగే పెట్టుకోండి. అలా ఉన్నవాడు నరకానికి వెళ్తున్నాడు. అలా జీవించిన వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. వాడిని చూసి నువ్వు కూడా వెళ్ళిపోతావా వాడితో కలిసి నరకానికి? అలా ఉన్నవాడు ఎవడు నీతిమంతుడిగా ఉంటున్నాడు అనే క్వశ్చన్ తెచ్చుకున్నప్పుడు ఒకటి సంగతి నీకెందుకు? వాడు నీతిగా లేడు కనుక వాడు నరకానికి వెళ్ళిపోతాడు కనుక నీకొద్దా? నువ్వు కూడా అలాగే ఉండి వాడు ఉన్నాడు కాబట్టి నేను కూడా అలాగే ఉంటా అని నువ్వు అనుకొని నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళి నరకంలో పడతావా? దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి పరలోకంతో నీకు పని లేదా? ఇవాళ రేపు ఎవరయ్య గారు నీతిమంతుడు అని క్వశ్చన్ వచ్చినప్పుడు వాడు నీతిమంతుడుగా ఉండకపోతే సరే, నువ్వు ఉండు, నేను ఉంటాను. మనందరం కలిసి ఉండడానికి ట్రై చేద్దాం. మనం పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కాన్సెప్ట్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దాన్ని తెలుస్తుంది. ఎవడు ప్రార్థన మానేసి తిరుగుతున్నాడో వాడితో మనకు అవసరం లేకుండా మనం 52 ఆదివారాలు ప్రార్థనలో ఉన్నాం. నేను నా ఇంటి వారిలో యెహోవాను సేవించదు అనే ఈ పాటలు ఇక్కడికి వచ్చేసి ఘనంగా పాటలు పాడే మనం మరి మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధనలో కనపట్లేదు. మీ మనసును వచ్చుకోవాలని చెప్పట్లేదు సుమి, ఇవన్నీ నేను ఎట్టి పరిస్థితుల్లో మీ మనసును వచ్చుకోవాలని చెప్పట్లేదు. మీరందరూ అద్భుతమైనటువంటి రీతిలో రూపాంతరం చెందాలని, మీరు ఎక్కువగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా మీరు ఉండాలని కోరుకొని ఈ విషయాలన్నింటినీ చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తారు. ఎక్కడ తీరుస్తారు? ఇక పరలోకంలో భూమి మీద నువ్వు జీవిస్తున్నటువంటి ఈ భూమి మీదనే నీ ప్రతి అవసరం తీరుస్తారు దేవుడు. నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు యేసునందు మహిమలో మాత్రమే. ఎలాంటి అవసరాలు తీరుస్తారో తెలుసా? ఇజ్రాయేల్ సార్ యేసుప్రభు ఏం చెప్పారంటే దేవుడు ఎలాంటి అవసరాలు తీరుస్తారని యేసుప్రభు చెప్పారంటే మీరు అడుగు వాటన్నిటికంటేనూ, మీరు మీ మనసులో ఊహించుకునే వాటన్నిటికంటేనూ చాలా ఎక్కువగా మరీ ఎక్కువగా అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు నీకు ఇస్తారట. నువ్వు అడిగిన దానికంటే కూడా, నీ మనసులో నువ్వు ఊహించుకున్న దానికంటే కూడా. మరి అవన్నీ పొందాలంటే మనం ఏం చేయాలి? అవన్నీ పొందాలంటే మనం అడగడానికి వెళ్ళే ముందే, అక్కడికి వెళ్ళి మోకరించి ఏదైనా అడగడానికి వెళ్ళే ముందే నువ్వేమడుగుతావో కూడా నీ దేవుడికి తెలిసినప్పుడు, నీ హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అడిగింది తిరిగి పొందాలంటే నువ్వేం చేయాలి? ముందే చెప్పారు. ఏం చెప్పారంటే క్రీస్తు యేసునందు మహిమలో మాత్రమే మీకు అనుగ్రహించబడతాయని. నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పేస్తాను, చాలా చిన్న విషయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చెప్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు ఏది ఇష్టమో అడగండి, ఏది ఇష్టమో అడగండి అన్నారు. ఎవడు పడితే వాడు అడిగితే ఆయన వాళ్ళ మనవి వినడు. ఎవరి మనవి? దేవుడు పాపుల మనవి. పాపి అనగా పాపంలో పడినవాడు అని అర్థం. పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుడు అని అర్థం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోవడం అని అర్థం. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించకుండా నువ్వేం ప్రార్థన చేసినది నీ దేవుని యొద్దకు మరి ఎప్పుడు చేరుతుందంట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. నా ఇష్టం వచ్చింది నేను ఇష్టం, మీరు తీసుకోండి అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారు తెలుసా? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించమని. ఏది ఇష్టమో అడగండి. ఒక్కసారి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను మీ అందరిని. చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరందరూ మనసును వచ్చుకోవద్దని చూస్తాను.
ఒక రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు మీరు? ఒక్క ప్రశ్న ఎదుర్కోండి మీరంతా. ఒక రోజుకి మీరు మీ దేవునితో ఎన్నిసార్లు మాట్లాడతారు? ప్రార్థన చేయడానగా దేవునితో మాట్లాడుట. మీరు మీ దేవునితో ఒకరోజు ఎన్నిసార్లు మాట్లాడతారు? కనీసం ఒక్కసారైనా మాట్లాడతారు? సుధాకర్ సార్, ఒకసారి మనం వెళ్ళి భక్తుల చరిత్ర తెలిస్తే ఒక ఆయన 7 సార్లు చేస్తుండంట ప్రార్థన. ఒక ఆయన తెల్లారుజామున 3 గంటగా లేచేస్తుండంట. ఇంకొక ఆయన 3 సార్లు చేస్తున్నాడట. ఇంకొక ఆయన దినం ఎంత చేస్తూనే ఉన్నాడట, దేవుడితో మాట్లాడుతున్నాడు. మరి మన దగ్గరికి వచ్చినాక ఆ ప్రశ్న మనం వేసుకుంటే, రోజుకి మనం మన దేవునితో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం అనగా మన దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఆలోచించండి, మీరే ఆలోచించండి. మీకు వదిలేస్తాను. మీ అందరూ అత్యంత బలవంతులుగా రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాను నేను. మీరందరూ దేవుని ఎడల అపారమైనటువంటి భక్తిని, శ్రద్ధను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి కీర్తన గ్రంథంలో దావీదేవి రాశాడు, చూసి ముగించేద్దాం ఇక్కడ వాక్య భాగాలు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తాను నేను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా భక్తులారా, ఎవరిని గురించి సార్? ఎవరిని గురించి? ఎంత తీయగా, ఎంత మధురంగా ఆయన దాన్ని అసలు పలకటమే ఎలా పలుకుతున్నారు చూడండి. ఆయన యెహోవా భక్తులారా, దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారలారా, దేవునితో కలిసి నడుస్తున్నటువంటి వారలారా, దేవుని మాట వింటున్నటువంటి వారలారా, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారలారా, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పదాలన్నీ. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదవలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీయో కొదువ. ఇప్పుడు చూడండి 10వ వచనాన్ని, అసలు అద్భుతమైనటువంటి పదం రాశారు అక్కడ. ఒక అద్భుతమైనటువంటి మన జీవితాల్లో మనం చరణకోల పెట్టి కొట్టినట్టే ఉంది అది. చూమి ఒంటి మీద ఒక కొరడా దెబ్బ తగిలితే మాంసం ముద్ద లేచి వచ్చినటువంటి మాట చెప్పారు అక్కడ. ఏం చెప్పారు చూడండి అక్కడ, ఎలాంటి మాటలు చెప్పారు? సింహము పిల్లలు లేని గలవై ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు అంటారు. అడవిలో సింహానికి పిల్లలు, ఆ సింహ పిల్లలు అడవికి రాజు. సింహం అంటే ఏంటి? ఒక అడవికి రాజు. ఆ రాజుగారి పిల్లలైనా ఆకలితో నకనకలాడి ఆకలి కొంటారు. కానీ దేవుని ఎడల, మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎడల భయము భక్తి గలవానికి ఏ మేలు కూడా కొదవై ఉండదట. ఇది ఎంతటి మాట! ఇది ఎంత గొప్ప సత్యం! సింహం పిల్లలే ఆకలి కొంటాయి కానీ నీకు ఏ ఆకలి లేదు, నువ్వు ఆయన నమ్మితే అన్నారు. ఇదే కదా దావీదు కీర్తనలో రాసుకున్నాడు కదా. ఫస్ట్ రాసింది 23వ కీర్తనలో మొదటి వచనం అదే కదా ఆయన రాసింది. ఏమని రాశాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాశాడు. అసలు నేను దేవునితో ఉన్నాను, నాకేం కరువు అని రాసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏం తినాలి, ఏం తాగాలి, మిషన్ వచ్చిందని లేచి వెళ్ళిపోతున్నాం మన ప్రార్థనలోంచి. దేవుడు అవసరం లేదట. కోత కోసం మిషన్ వచ్చిందని పని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి, యేసుప్రభుని వదిలేసి లేచి వెళ్ళిపోతున్నాం. ఇది ఎక్కడి ప్రేమ దేవుని మీద? ఎక్కడి భక్తి ఇది దేవుని మీద? నేను ఎవరిని మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని తప్పు పట్టడానికి నేను నిలబడలేను ఇక్కడ. నేను మన దేవుని ఎడల మనకు అపారమైనటువంటి భక్తి ఇంకా పెరగాలి మీలో. మీరు ఇంకెక్కువ భక్తులుగా దేవునికి మారాలని కోరుకొని చెప్తున్నాను అంతే ఈ మాటలన్నీ. ఇప్పుడు దేవునితో, ఆయన కుమారుడితో గడపాల్సి వస్తే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ రోజుని వదులుకున్నవాడు, అంత దురదృష్టకరమైనటువంటి వాడు భూమి మీద అసలు ఉండడు. అసలు
పరలోకం నుండి తండ్రి కుమారుడు దిగి మన మధ్యలోకి వస్తుంటే మనం వెళ్ళి ఇంట్లో పడుకుంటుంటే ఇంకా నీకు ఎందుకు నీ అవసరం, ఎందుకు దేవుడు తీర్చాలి? ఈ క్వశ్చన్ అడగండి మీరు అందరూ. ఎందుకు మీ ప్రతి అవసరం తీరవాలి? ఆఖరికి అడవిలో ఉన్నటువంటి మహారాజు కూతురు కొడుకు, అడవికి రాజు అయినటువంటి సింహం యొక్క పిల్లలు ఆకలి కొని నకనకలు ఆడినా కూడా, అలాంటి పరిస్థితులు తలెత్తినా కూడా నీవు నమ్మినటువంటి నీ దేవుడు, నీతో ఉన్నటువంటి నీ దేవుడు నీకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చేటప్పుడు 40 ఏళ్ళు చొక్కా నలగలేదే, 40 ఏళ్ళు నువ్వు వేసుకున్నటువంటి నీ డ్రెస్ చినగలేదే, 40 ఏళ్ళు అడవిలో తిరుగుతుంటే నువ్వు ఒక్క రూపాయి కూడా సంపాదించి ఒక్క రొట్టె ముక్క కూడా కొనుక్కోలేదే నువ్వు. 6 లక్షల మంది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 40 సంవత్సరాలు పరలోకపు ఆహారాన్ని తిన్నారే. అన్ని మాంసాల్లోకి శ్రేష్టమైనటువంటి మాంసాన్ని తిన్నారే. ఆయనను మీ దేవుడు అంటే లెక్కే లేదా? మన దేవుడు అంటే మనకు భయం భక్తి లేదా? సూర్యుడు ఆగంటే ఆగిపోయినటువంటి అంత శక్తివంతుడు, సముద్రాన్ని పాయలుగా చేసి నిన్ను ఆరిన నేల మీద నడిపించినటువంటి నీ దేవుని శక్తి నువ్వు మర్చిపోయి దేవుడిని వదిలేసి మన సొంత స్వార్థం కోసం, మన సొంత పనుల కోసం, మనకు వచ్చిన కడుపు నొప్పి లేసిందని, కాలు నొప్పి లేసిందని ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను. ఆమెను పట్టుకొని వచ్చాను నేను. అంటే ఆమె వచ్చేసింది చూమి, నాతో తిరిగి అలవాటైనట్టుంది ఆమె. ఇంకా పట్టుమని 20 రోజులు కూడా కాలేదు నేను ఆమెకు ఆపరేషన్ చేయించి, వర్షం వస్తుందని మేము ఆ జర్కిన్లు వేసుకొని వచ్చాం. ఎందుకో తెలుసా మీకు? మీ ముందు ఏదో గొప్పలు పోవడానికి కాదు మేము వచ్చింది. అసలు మేము దేవునితో గడపడానికి వచ్చాం, మేము దేవుని సన్నిధిలో ఉండడానికి వచ్చాం. దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను, భయాన్ని, భక్తిని మీ మధ్యలో ప్రదర్శించడానికి వచ్చాం. మేము వర్షం వస్తే, ఆమె కన్ను తడిస్తే, ఆమెకు మళ్ళీ నేను ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు మళ్ళీ చేసి తీసుకొచ్చిన ఆమెకు మళ్ళీ వర్షం తగిలితే, ఈ క్వశ్చన్లన్నీ నేను ఒక్కరోజు కూడా వేసుకుంటాను. నేను నా భార్యను తీసుకొని పోతున్నాను కనుక దేవుడు వర్షం వెయ్యడని అనుకుంటాను. ఒకవేళ వచ్చినా మా వెనక నుంచి వస్తుంది కానీ మా ముందు అయితే నానే రాదని నేను కోరుకుంటాను. మొన్న నేను అదే చెప్పాను ఆమెకు. మొన్న ఈ చిన్న ఇష్యూ ఎదురైనప్పుడు నేను వచ్చేదే సచ్చేది అంటే బండి మీద తీసుకుపోయినాను. ఒక చోట వెళ్ళి మేము రిటర్న్ వస్తున్నాం, బాగా ఎండ వస్తుంది అక్కడ. నేను చెప్పాను ఇంత ఎండలో నువ్వు రావద్దన్నాను కదా అని పని అయినా సరే ఆమె వస్తే మేము వెళ్తున్నంతసేపు ఇది నేనేదో ఒక డినామినేషన్ అయ్యగారిని అయితే ఉర్రోతులోకి ఇచ్చామని మీ అందరినీ ఇప్పుడు నేను ఆ విషయం చెప్పి మేము వెళ్తున్నాం బండి మీద. మేఘాలు ముందు నుంచి వెళ్తుంటే నీడే వెళ్ళిపోతూనే ఉండదు. మేము వెళ్ళినంతకాలం చెట్టు నీడ వచ్చేంత వరకు ఎండే రాలేదు మాకు అసలు. ఎందుకు? ఆమెకు ఇబ్బంది అయిపోయింది. దేవుడు మేఘాలు ముందు నడిపిస్తుండేవాడు. మేము బండి మీద ఎంత స్పీడ్గా పోతున్నాం, కావాలని నేను హెచ్చరిక పోతున్నాను, స్పీడ్గా పోతున్నాను నేను. మేఘాలు కూడా అంతే స్పీడ్గా పోతున్నాయి. మాకు చెట్టు నీడ వచ్చేంత వరకు కూడా మేఘాలు మమ్మల్ని అడ్డుగా నడిపించేసాయి. మమ్మల్ని ఇదేవి నేనేదో గొప్పదనం చూసి చెప్పను. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు, నాకు తోడుగా ఉన్నటువంటి నా దేవుడు, నేను ఎవరి ఏడలైతే భయాన్ని భక్తిని కలిగి ఉన్నానో ఆ దేవుడు నన్ను నా భార్యని కాపాడతాడనే నమ్మకంతో ఉన్నాను. అంతమాత్రమే కాదు, నన్ను, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబాలను కూడా వాడు కూడా ఇలాగే నడిస్తే వాళ్ళని కూడా కాపాడతాడని నమ్ముతున్నాను నేను. మేమేదో భక్తితో ఉండి మా పిల్లలు మాత్రం దుర్మార్గులుగా ఉంటే వాడిని రారు సుమి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, వాళ్ళు రారు. నా వల్ల నా కుటుంబం రక్షింపబడేది అనేది తప్పు. అది అప్పట్లో అది పాత నిబంధన కాలంది. ఇప్పుడు ఎవరి క్రియలు వాడిని పరలోకం తీసుకెళ్తాయంటే దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. సింహపు పిల్లలు కూడా లేవిగలవై ఆకలికి ఉంటాయి, కానీ దేవుని ఆశ్రయించిన వాడికి ఏ మేలు కొదువ ఉండదు. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఈరోజు సంఘ సమాజ కూడికలో ఈ అంశాన్ని ఎన్నుకున్నాను నేను. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన నీ ప్రతి అవసరం తీర్చడానికి రెడీగా ఉన్నారు. అది క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే నీ ప్రతి అవసరం దేవుడు ఖచ్చితంగా తీర్చేస్తాడు. ఈ భూమి మీద సంతోషం, ఆనందం ఇస్తాడు.
ఈ భూమి మీద ఈ యాత్ర అయిపోయినాక యుగ యుగాల జీవితం తన దగ్గర పెట్టుకుంటారు. తాను తన కుమారుడు ఉన్నటువంటి ఆ బంగారపు వీధుల్లో తిప్పుతారు నిన్ను. బంగారం అంటే నిజంగా అక్కడ ఏదో బంగారం ఉంటుందని కాల్సింది. అంతకంటే శ్రేష్టమైనటువంటి ప్రదేశాల్లో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణంలో నిన్ను పెట్టేసుకుంటారు తీసుకెళ్ళి. పోతూ ఆయన చేసిన వాగ్దానం అదే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధం చేయడానికి పోతున్నాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. మిమ్మల్ని అంటే ఎవరిని మిమ్మల్ని అంటే ఎవడు పడితే వాడిని అత్తుకొని అనుకుంటున్నారా? ఎవడు పడితే వాడిని తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కాల్చు, ఎంత మాత్రం కాల్చు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది ఉన్నారో, ఎవరైతే సంఘంలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారో, ప్రతి ఆదివారం దినాన యేసుప్రభు శరీరంలో రక్తంలో పాల్గొంటున్నారో వారిని మాత్రమే ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఆయనతో పాటు సంతోషం, ఆనందం అనుభవించే గొప్ప ధన్యతను, ఆధిక్యాన్ని ఇస్తారు. దేవుడు మీ అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కనుక మీరు దేవుని ఎడల నిజమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు రహస్యం నుండి చూస్తూ నీ హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి నీ దేవుడు నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. జాగ్రత్త సుమి. మీ అందరినీ పరలోకంలో మనందరం ప్రదేశంలో అక్కడ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది మీరు అలా సిద్ధం చేసుకోవాలంటే మీరు దేవునితో కలిసి ఉండడమే, ఆయన పంపినటువంటి ఆ కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుప్రభు చెప్పిన మాటల చొప్పున జీవించుటే, ఆయన నామంలో బాప్తిజం పొందుటే, సంఘంలో చేర్చబడుటే, ఆ క్రీస్తు సంఘంలో యేసుప్రభు శరీరంలో రక్తంలో పాల్గొనటే, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మీరందరూ కలిగి ఉండడమే. థ్యాంక్ యూ మీ అందరికీ. దేవుడు మీ అందరినీ అద్భుతంగా దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె థ్యాంక్ యూ.